1956వ సంవత్సరము జనవరి 14వ తేదీన కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు చేసిన ప్రసంగం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనము. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. దేవుని సేవింపని దేశమైనను కుటుంబమైనను లేక వ్యక్తి అయినను నాశనమగును. దేవుని చిత్తములో లేని ఒక మనిషి తనను తాను వ్యర్థపరుచుకొనుచున్నాడు. కళాశాలలో నైతిక విద్య మీద మేము కొన్ని పుస్తకాలు చదివాం. చివరి పరీక్షలో దాని మీద మాకు కొన్ని ప్రశ్నలు ఉండేవి. ఆ పుస్తకములు చదువుటకు నాకు సమయం ఉండేది కాదు. ప్రశ్నాపత్రమును తయారు చేసిన మనిషి ఆ విషయం మీద ప్రశ్నలు తయారు చేయటం మర్చిపోయాడు. కొంతమంది విద్యార్థులు కూర్చొని ఆ పుస్తకములను రాత్రంతా చదివారు. నీవు దేవుని సేవించకపోతే నీవు నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు, నీవు నాశనంలోనికి వస్తావు. కొంతకాలం తరువాత మాత్రమే నీవు దీన్ని గ్రహిస్తావు. సత్యమును నేర్చుకొనుటకు దేవుని వాక్యమును చదవని యవనస్తులు వారి జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. వైద్య విద్యార్థులు ఆరోగ్యము మరియు రోగ నివారణకు సంబంధించిన సూత్రములను జాగ్రత్తగా నేర్చుకుంటారు. ప్రతిదినము సత్యం కొరకు బైబిల్ను నీవు పరిశోధించవలసి ఉన్నావు. ఈ వాక్యం ప్రకారం పిల్లలకు ఉపదేశించని వారు వారి పిల్లల జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు. బైబిల్ చదువుట సమయాన్ని వ్యర్థము చేయటాన్ని కొంతమంది తలుస్తారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో, భక్తి విడచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. ఇతడు తనను తాను సమర్థించుకుంటూ ఇతరులను విమర్శిస్తాడు. అలాంటి వారు వారి జీవితంలో ఏమీ సాధించరు. అదంతా వ్యర్థమే. అంతా జరిగిన తరువాత వారి వృద్ధాప్యమందు వారు దాన్ని గ్రహిస్తారు. అబ్రహాము తన కుమారునికి ఉపదేశించాడు, అతని విశ్వాసములో పెంచాడు. అతడు బలిపీఠం మీద అర్పించబడినప్పుడు 25 సంవత్సరముల వయస్సు ఉండవచ్చునని నేను తలుస్తున్నాను. 25 సంవత్సరముల ప్రాయంలో అతడు ఒక లోతైన విశ్వాస కార్యములో తన తండ్రితో సహకరించగలిగాడు. కొంతమంది నీతి జీవితాన్ని జీవిస్తారు, కానీ వారు విశ్వాసము లేనివారు. లోతు ధర్మశాస్త్ర ప్రకారము ఒక నీతిమంతుడైన మనిషి, అయితే అతడు అబ్రహాము వలె ఒక విశ్వాసము గల మనిషి కాదు. విశ్వాసము వెలుచూపు ద్వారా ఎంచుకొనదు. విశ్వాసం యొక్క గ్రహింపు వేరు, దాని విలువలు వేరు. లోతు సొదొమ ముందు తన గుడారములను ఏర్పాటు చేసుకున్నాడు. అంతకు మించిన పొరపాటు ఇంకొకటి లేదు. సొదొమ యొక్క పచ్చని పొలములు త్వరలో ఒక మృత సముద్రముగా మారనై ఉన్నాయి. ఆ సముద్రం మీద పక్షులు కూడా ఎగరవు. మనము కూడా ఒక మృత సముద్రముగా తయారవ్వగలము. నీవు ఒక విద్యార్థిగా క్రీస్తును సేవిస్తున్నావా? లేక బైబిల్ మోసుకొని పోవుటకు మరియు ఒక చురుకైన క్రైస్తవునిగా తెలియబోటకు సిగ్గుపడేవానిగా ఉంటున్నావా? నీ జీవితం వ్యర్థం చేయబడుతుంది. కేరళలోని తేలచేరి అను స్థలములో కూటాలు నిర్వహించుటకు నేను పిలువబడ్డాను. అక్కడ నా కళాశాల తోటి విద్యార్థిని కలిశాను. ఆ కళాశాలలో దైవభక్తిని చూచి హేళన చేసిన వారున్నారు. చాలా సంవత్సరాల తరువాత నన్ను కలిసిన ఈ స్నేహితుడు నేను కళాశాల చిట్ట చివరి దినాన వసతి గృహంలో ఇచ్చిన ప్రసంగం తన జ్ఞాపకం ఉన్నదని చెప్పాడు. నాకు కూడా అది జ్ఞాపకం ఉన్నది. ఎందుకనగా దేవుడే దాన్ని నాకు ఇచ్చాడు. నేను దాన్ని అపహసించే విద్యార్థుల మధ్య బోధించాను. దేవుడిచ్చే ప్రతి సందేశము ద్వారా నేను నేర్చుకున్నాను. నీవితరులకు దేవుని సత్యమును చెప్పుచున్నట్లయితే నీవు క్రొత్త ప్రత్యక్షతలను పొందుకుంటావు, మరెక్కువగా నేర్చుకుంటావు.